సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? సినిమా రేట్లను ఎవరు శాసిస్తున్నారు? నిజంగా సామాన్య ప్రజలు సినిమా చూసే పరిస్థితి ఉందా? అన్నింటి గురించి మాట్లాడదాం. ప్రజల కోణంలో నుంచి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దాని గురించి. ముందుగా దానికంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీ దగ్గర వరకు వస్తుంది, మీరు చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇంకా ఇప్పుడు సంక్రాంతి అంటేనే సినిమాలకి సంబంధించి దసరా, సంక్రాంతి రెండు పండగలప్పుడు విపరీతంగా సినిమాలని రిలీజ్ చేస్తారు. పండగకి క్యూ కడతాయి సినిమాలన్నీ కూడా. ఎప్పుడు అంటే చాలా 2-3 నెలల నుంచి రిలీజ్ చేయాల్సినటువంటి సినిమాలన్నీ కూడా ఆపి సంక్రాంతికి బరిలో దించుతారు. ఎందుకంటే సంక్రాంతికి అందరు కూడా ఊర్లలోకి పోతారు, హాలిడేస్ ఉంటాయి, అందరూ ఫ్యామిలీతోని చూస్తారు. కాబట్టి చాలామంది సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయాలి అని ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుకుంటారు. పెద్ద సినిమాల హీరోలకి సంబంధించినటువంటి సినిమా ప్రతిసారి సంక్రాంతికి కావచ్చు, దసరాకి కావచ్చు, పెద్ద హీరోలకి సంబంధించినటువంటి సినిమాలు ఖచ్చితంగా బరిలో ఉండేలాగా ఇండస్ట్రీ చూసుకుంటుంది. అయితే ఇక్కడే ఒక 2 క్వశ్చన్స్ని సమాజం నుంచి ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇండస్ట్రీ కావచ్చు, అట్లనే ప్రభుత్వాలు కావచ్చు. ఏంది అంటే ఇప్పుడు సంక్రాంతి సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి కదా. రాజాసాబ్ రిలీజ్ అయింది, ఇప్పుడు సంక్రాంతి కంటే ముందే రిలీజ్ అయింది. ఇప్పుడు సంక్రాంతి సీజన్కి చిరంజీవి సినిమా రిలీజ్ అయింది. ఇంకొక 2 వేరే సినిమాలు కూడా రిలీజ్కి ఉన్నాయి, సంక్రాంతి బరిలో ఉన్నాయి ఇవన్నీ కూడా. అయితే దీంట్లో కొన్ని సినిమాలకి మాత్రమే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అవకాశం ఇచ్చి ఇంకా కొన్ని సినిమాలకి ఇవ్వకపోవడం ఏంది? ఇప్పుడు సామెత ఉంటుంది కదా, అయినోళ్ళకి ఆకులల్లా కానోళ్ళకి కంచాలల్లా పెడుతుర్రు అని, లేకపోతే వడ్డించటోడు మనోడైతే లాస్ట్లో కూర్చున్నా కూడా ఇబ్బంది ఏముండదు అని ఓ సామెత ఉంటుంది మన దగ్గర. అట్లా వాళ్ళు కావాలనుకుంటున్నటువంటి వాళ్ళకి, లేకపోతే కావాలి అనుకునే వాళ్ళకి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చి కొంతమందికి రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తలేరా? ఇప్పుడు ఇట్లాంటి చర్చ ఇండస్ట్రీలో జరుగుతుంది, తెలంగాణ సమాజంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే అందరూ కూడా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ అడిగారు. రాజాసాబ్కి సంబంధించింది కూడా ఆ సినిమా వాళ్ళకి సంబంధించిన ప్రొడ్యూసర్లు వాళ్ళు అప్రోచ్ అయినాము అని అంటున్నారు, కానీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలే. కానీ చిరంజీవి సినిమాకి మాత్రం పర్మిషన్ ఇచ్చిర్రు. దానికి ఇవ్వకుండా దీనికి ఎందుకు ఇచ్చిర్రు? ఆ చర్చతో పాటు ఇంకొక చర్చ ఏం జరుగుతుంది అంటే వ్యక్తుల్ని బట్టి పర్మిషన్లు ఇస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతుంది. బాగా ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో చూసినప్పుడు, గతంలో ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు వైఫ్ ఏదో ఫంక్షన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఒక ఏదో ఫంక్షన్లో కలిసి నెక్స్ట్ రాబోయేది మీ ప్రభుత్వమే అని చెప్పింది. అప్పుడు చాలా వైరల్ అయింది ఆ వీడియో క్లిప్, చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది. సో అది దృష్టిలో ఉంచుకొనే ఇప్పుడు ప్రభాస్ సినిమాకి, ఎందుకంటే ప్రభాస్ పెద్దమ్మ కదా, తను కృష్ణంరాజు లెగసీతోనే ప్రభాస్ కూడా ఇండస్ట్రీకి వచ్చిండు, ఆయన వారసులుగానే ఇండస్ట్రీకి వచ్చిండు. కాబట్టి కృష్ణంరాజు వైఫ్ మాటలు ఈ సినిమా మీద ప్రభావం చూపినాయా అనే ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తుంది. ఎందుకంటే దాని మూలంగానే రాజాసాబ్ సినిమాకి డబ్బులు పెంచడానికి, లేకపోతే బెనిఫిట్ షోలకి, ఇంకా ఇతరత్ర వాటికి పర్మిషన్లు ఇయ్యలేదా ప్రభుత్వం అనే చర్చ జరుగుతుంది. ఇంకొక దిక్కు చిరంజీవి సినిమాకి మాత్రం పెంచుకోవడానికి అవకాశం ఇచ్చిరు, దానికి లేనప్పుడు దీనికి ఎందుకు ఇచ్చిరు అనే చర్చ. గతంలో కూడా చాలా ఉన్నాయి ఇట్లాంటి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు గతంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ ఇష్యూ మనకి గుర్తుంది కదా అందరికీ. అల్లు అర్జున్ ఇష్యూ జరిగిన తర్వాత స్వయంగా అసెంబ్లీలో అనౌన్స్ చేసిర్రు, మేము అధికారంలో ఉన్నంత వరకు, నేనున్నంత వరకు ఇంకొకసారి బెనిఫిట్ షోలని, ప్రీమియర్ షోలని, లేకపోతే ఇంకొకటి టికెట్ల రేట్లు పెంచుకుంటాము అంటే మేము ఊరుకోము, ఎవ్వరికి ఇయ్యము అని. మరి ఆ మాట మీద నన్న సీఎం రేవంత్ రెడ్డి గారు నిలబడ్డారా అంటే లేదు. ఎందుకు నిలబడలేదు? ఒక ప్రభుత్వ అధినేతగా మీరు చెప్పినటువంటి మాటల మీద మీరే నిలబడకపోతే ఏం మెసేజ్ ఇస్తున్నట్టు తెలంగాణ సమాజానికి? ఈ చర్చ కూడా జరుగుతుంది కదా. ఇంకో దిక్కు అసలు ఆ శాఖ మంత్రికే తెలియదంటుండు. సినిమా టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించినటువంటి ఏ ఫైల్ కూడా నా దగ్గరికి రాలేదు అని సాక్షాత్తు ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి అంటున్నాడు. అంటే ఆయన దగ్గరికి పోకుండా టికెట్ల రేట్ల పెంపుల ఫైల్స్ మీద సంతకాలు పెడుతుంది ఎవరు? టికెట్ల రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్లు ఇస్తుంది ఎవరు? ఎందుకంటే ఆ శాఖ మంత్రి అసలు నాకేం తెలియదు, నా దగ్గరికి రాలేదంటుండు. ఇవాళ కాదు,
ఈ చర్చ గతంలో కూడా జరిగింది. గతంలో 2-3 సినిమాలకి సంబంధించి టికెట్ల రేట్లు పెంచుకునేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా అన్నాడు ఆ శాఖ మంత్రి, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అని మాట్లాడిండు ఆ రోజు. మళ్ళీ ఇవాళ కూడా సేమ్ ముచ్చట చెప్తుండే ఆయన, అసలు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అని. ఆయన శాఖకే తెలియకుండా ఆయన శాఖలో ఎవరు మరి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇస్తున్నారు? అది కొంతమందికి మాత్రమే పెంచుకోవడానికి పర్మిషన్లు ఇస్తున్నారు. ఇప్పుడు గతంలో అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగిందో అందరు కూడా చూసిరు. పుష్ప 2 విషయంలో చివరికి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి ఒకరోజు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు చాలామంది మాట్లాడుకున్నారు, అది నిజము కాదో రేవంత్ రెడ్డి గారే చెప్పాలి, కానీ చాలామంది ఏమనుకున్నారు అంటే అంతకుముందు జరిగినటువంటి ఒక సినిమా ఫంక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి గారి పేరుని అల్లు అర్జున్ మర్చిపోవడం వల్లే ఆయన జైలుకి వెళ్లాల్సి వచ్చింది అని ఈ రోజుకి కూడా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది, అట్లనే ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అనుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. నిజమేంది అనేది వాళ్ళకే తెలియాలి. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ జరిగినప్పుడు అందరూ మాట్లాడుకున్నారు దీని మీదనే. అంటే ఆయన ఆ రోజు పేరు మర్చిపోయిండు కాబట్టి అరెస్ట్ కావాల్సి వచ్చింది. ఇక్కడ ప్రభాస్ పెద్దమ్మ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా మాట్లాడింది కాబట్టి ఆయన సినిమాకి పర్మిషన్ ఇవ్వలేదు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనేటువంటిది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటివి. ఇప్పుడు మాట్లాడుకోవడము ఇంకొకటి కాదు, మనకి ఎగ్జాంపుల్ కనిపిస్తున్నాయి అక్కడ కళ్ళ ముందు. కాబట్టి దీనివల్లనే వీళ్ళ సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వలేదా? ఎందుకంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ద ఆల్ ఉండాలి ఎప్పుడైనా సరే. ఒక రూల్ కనుక ప్రభుత్వం తీసుకుంటే, ఒక మాట కనుక ప్రభుత్వం చెప్తే ఆ మాట మీద ప్రభుత్వం నిలబడాలి. ప్రభుత్వమే ఆ మాట మీద నుంచి కొన్ని సందర్భాలలో మేము పక్కకు వస్తాం, ఇంకా కొన్ని సందర్భాలలో మాత్రం అదే మాట మీద నిలబడతాము అంటే కనుక ద్వంద్వ 2 మాటలు మేమే మాట్లాడతాము అని అంటే అది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే ఒక మాట మీద నిలబడాల్సి ఉంటుంది. కానీ నచ్చినటువంటి వాళ్ళ విషయంలో ఒకలాగా, నచ్చనటువంటి వాళ్ళ విషయంలో ఇంకొకలాగా ప్రభుత్వాలు బిహేవ్ చేస్తున్నవి అనేటువంటిది మనకి జరుగుతున్నటువంటి ఎగ్జాంపుల్స్ని చూస్తే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అట్లనే సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడానికి ప్రభుత్వాలు పర్మిషన్లు ఇవ్వడాన్ని కూడా ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. ఎందుకంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు చూడాలని అందరికీ ఉంటుంది, కానీ టికెట్ల రేట్లు మాత్రం విపరీతంగా పెంచుకుంటున్నారు. ఆ విపరీతంగా పెంచడం వల్ల ఒక ఫ్యామిలీ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేటువంటి దానికి చాలామంది దూరం అయిపోతున్నారు. వేలల్లో టికెట్ల రేట్లు పెంచితే ఒక ఫ్యామిలీ మొత్తం పోవాలి అంటే ఒక సినిమా చూసి రావడానికి మల్టీప్లెక్స్ లాంటి దాంట్లో ఒక ఫ్యామిలీ 4 వ్యక్తులు వెళ్ళి ఒక మల్టీప్లెక్స్లో సినిమా చూసి రావడానికే దగ్గర 10,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది ఏం చాలా చిన్న విషయం ఏం కాదు. దగ్గర 10,000 వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది టికెట్ల రేట్లతో కలిపి. వాళ్ళు ఇంటి దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ టికెట్ల రేట్లు, అక్కడ స్నాక్స్ కనుక తీసుకుంటే ఆ రేట్లు ఎట్లుంటాయో ఇక మీ అందరికీ కూడా తెలుసు. సో దగ్గర 10,000 ఒక ఫ్యామిలీ స్పెండ్ చేయాల్సి వస్తుంది ఒక మూవీ మీద. కాబట్టి అసలు ప్రభుత్వాలు ఎందుకు పర్మిషన్లు ఇస్తున్నాయి వీటికి అనేటువంటి దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. సరే, అయిన వాళ్ళకి ఇవ్వడము, కాని వాళ్ళకి ఇవ్వకపోవడంతో పాటు అసలు ఎందుకు పర్మిషన్లు ఇస్తున్నాయి, ఆ పర్మిషన్ల విషయంలో కూడా ప్రభుత్వాలు ఎందుకు జాగ్రత్త పడతలేవు? వాళ్ళు తీసినటువంటి సినిమాని ఎంఆర్పి రేట్లకి మాత్రమే మీరు సినిమా టికెట్ రేట్లు ఉండాలి, కానీ మీ ఇష్టం వచ్చినట్లుగా పెంచుకుంటామంటే కుదరదు అనేటువంటిది ఒక కట్ త్రోగా ప్రభుత్వాలు ఎందుకు చెప్పలేకపోతున్నాయి? అసలు ఇండస్ట్రీని ఎవరు శాసిస్తున్నారు? ఎవరు వీళ్ళ వెనకాల ఉండి కొంతమందికి పర్మిషన్లు, కొంతమందికి పర్మిషన్లు ఇవ్వకుండా చూస్తున్నారు? అసలు జరుగుతుంది ఏంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ ఎందుకు, మూవీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ ఎందుకు వస్తుంది? ఈ రూల్ని ఎవరు చూస్తున్నారు, చేస్తున్నారు? ఇప్పుడు ఇట్లాంటి చర్చ జరుగుతుంది. ఏదైనా సరే ప్రభుత్వాలు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం తప్పే. అట్లనే ఇండస్ట్రీ వాళ్ళకి ఇష్టానుసారంగా పెంచుకునేటువంటి దాన్ని చేయడం కూడా తప్పే. ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మా సినిమాకి ఇవ్వలేదు, పలానా సినిమాకి ఇచ్చారు అని మాట్లాడే ముందు అసలు పలానా సినిమాకైనా కూడా ఎందుకు ఇవ్వాలి, అసలు ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది, ఎందుకుంది? ప్రజల మీద భారం పడుతుంది కదా, ఇవ్వాల్సినటువంటి అవసరం, అసలు అడగాల్సినటువంటి అవసరం మీకు ఏమొచ్చింది, ఎందుకు ఇవ్వాలి? మీకు స్పెషల్గా డబ్బులు పెంచుకోవడానికి కావచ్చు, లేకపోతే ఇతరత్ర మీకు ఫెసిలిటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది కూడా సామాన్య జనం నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న. కానీ మొత్తం మీద అయితే ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నటువంటి సినిమాల తీరు చూస్తున్నప్పుడు ఒక ప్రశ్న అయితే తెలంగాణ సమాజం దృష్టిలో ఎక్కువగా వినిపిస్తుంది, చాలామంది మదిలో మెదులుతుంది. ఏంటి అంటే అసలు ఈ ఇండస్ట్రీని శాసిస్తుంది ఎవరు, ఏం జరుగుతుంది? సినిమాల విషయంలో, సినిమాల రిలీజ్ విషయంలో, సినిమాల టికెట్ల రేట్ల పెంపుల విషయంలో ఏం జరుగుతుంది అనేటువంటిదైతే ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది.